నమస్తే అండి. జామ చెట్టు ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారికి తెలియని వాళ్ళు ఉండరు. ఏంటి దీని ప్రత్యేకత అంటారా? జామ చెట్టులో ఆకులు కాడి నుంచి కూడా అనేక ప్రాముఖ్యత ఉందండి. ఈ లేత చిగురు నమలటం వలన షుగర్ నియంత్రణ జరుగుతూ ఉంటుంది. ఇది వగరగా ఉంటుందండి. ఈ షుగర్ వగైరా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి కొంచెం నోటికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముదిరిన జామ ఆకులు వీటిని మరగబెట్టి పుక్కిలించటం వలన ఆ మరగబెట్టిన వాటర్ కొంచెం బ్రౌన్ కలర్ వస్తుందండి. పుక్కిలించటం వలన దంతాల వ్యాధి, పళ్ళ పోటులు అవన్నీ కూడా దానికి ఆ తీపి అనేది పోతుంది, ఆ నొప్పి అనేది పోతుంది. అలాగే గ్రీన్ టీ కింద కూడా ఈ జామ ఆకులని బాయిల్ చేసి దానిని స్టవ్ కట్టేసిన తర్వాత కొంచెం 2 minutes ప్లేటు వేసినట్లయితే అది దానిలో ఉన్న ఔషధాలన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. దానిని డైరెక్ట్గానూ తాగొచ్చు, లేదు అంటే కొంచెం బెల్లం మిక్స్ చేసుకుని కూడా తాగవచ్చు. అలాగే జామకాయలు మనం తినటం వలన షుగర్కి అనుకూలత, అలాగే జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది. వీలైనంత వరకు నాటు జామకాయలు తినటం చాలా ప్రాముఖ్యత అండి. సఫేదా అని కొన్ని విత్తనాలు ఉంటాయి, అలాగే ఎర్ర జామ అని చిన్నవి ఉంటాయి. నర్సరీలో అడిగి అవి ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టు వేసుకోవటం వలన ఇది యాపిల్తో సమానం అయిపోయింది వాళ్ళ రేటు. కాబట్టి మన ప్రకృతి ఇచ్చిన ఇది ఎక్కడ వేసినా మన పెరుగుద్ది. ప్రకృతి ఇచ్చిన మనకి వరాన్ని మనం స్వీకరించడం వలన అంతా మంచిగా ఉంటుంది. శుభం.